ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పొద్దున్న అరుణ్ని పెళ్లి చేసుకుంటాను అనేలా చేసుకోవాలి. అమ్మ నమ్మకం చచ్చిపోయినా పర్లేదు, నువ్వు బ్రతకాలి అని అరుణ్ మనసులో నా మీద ప్రేమని బ్రతికించుకునేలా చేసుకోవాలి. వెంటనే ఇవన్నీ ఇంట్లో నుంచి బయటికి పంపించేయండి. గొడవ పడ్డం వల్ల వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ. వాళ్ళ వల్ల ప్రమాదం ఉందని తెలిసాక ఇంకా ఆలోచించకండి బాబు. రోజా, నువ్వు రెడీగా ఉండు. ప్రేమ్ వచ్చి నిన్ను తీసుకెళ్తాడు. మీరు ఈ ఇంట్లో నుంచి, మీ జీవితంలో నుంచి త్వరగా పంపించేయాలని చూస్తున్నారు సార్. కానీ వాళ్ళు ఏకంగా నన్ను పైకి పంపించాలని చూస్తున్నారు. వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు సార్, మనమే కరెక్ట్ గా లేము. నచ్చిన వాళ్ళని నట్టింట్లో కూర్చోబెట్టుకోవాలి, నచ్చని వాళ్ళని చంపైనా బయటకు పంపించేయాలని వాళ్ళ నిర్ణయాలు, పద్ధతులు బానే ఉన్నాయి. కానీ నువ్వే ప్రాణం, నీకున్నాను అంటూ నాకిచ్చిన మాట తప్పుతుంది మీరు సార్. నేనా? మరి ఎవరి కోసం నేను ఇంత దూరం వచ్చాను? ఎవరి కోసం ఈ ఇంట్లో చాటుగా దాక్కున్నాను? మీకోసమే కదా, మీ భార్య కావాలనే కదా. కానీ మీరొచ్చేసి సింపుల్గా మన పెళ్లి జరగదు, స్నేహితులుగా ఉండిపోదామనన్నారు. ఆ రోజు మీ అమ్మగారు హాస్టల్లో ఉన్న నన్ను తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టారు. నేనే తన కోడల్నని అందరి ముందు చెప్పారు, పెళ్లి ఏర్పాట్లు చేశారు. చివరాఖరికి చీ అని బయటికి పొమ్మని గెంటేసింది. ఆవిడ బలవంతంగా పంపించింది. మీరిప్పుడు ప్రేమతో పంపిస్తున్నారు. ఇద్దరే సార్, పెద్ద తేడా ఏం లేదు. అప్పుడు తల్లి చేతిలో మోసపోయాను, ఇప్పుడు కొడుకు చేతిలో మోసపోతున్నాను. వద్దు, మీరు కూడా నన్ను మోసం చేశాక ఈ బతుకు నాకొద్దు. మీరు లేరు, నా బతుకులోకి రారు అని అన్నప్పుడే నేను డిసైడ్ అయ్యాను. దూరంగా వెళ్ళి చచ్చిపోదాము అని. కానీ నా చావుని ఇంట్లో వాళ్లే కోరుకుంటున్నారు. నా శవం చూసి కనీసం వాళ్ళైనా సంతోషపడతారు కదా, నా వల్ల వాళ్ళకైనా ఉపయోగం ఉంటుంది. రోజా! అయ్యో అయ్యో, అవి తినద్దండి, అవి తినద్దు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.